హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఏంటో చూపిస్తానండి. నెల్లూరులో పెద్దవాళ్ళు ఒకప్పుడు చేపల పులుసు ఇదే విధంగా చేసేవాళ్ళు, అన్ని కలిపి చేస్తారు. ఈ చేపల పులుసు కోసం చేప ముక్కల్ని నీట్ గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను ఇక్కడ బొమ్మ చేపలు తీసుకున్నానండి. అలాగే ఈ చేపల పులుసు చేయడానికి గిన్నె కాస్త వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే ముక్క విరగకుండా అలాగే ఉంటుంది. మీరు ఏ గిన్నెలో అయితే చేపల పులుసు చేసుకోవాలి అనుకుంటున్నారో అదే గిన్నెలో ముక్కలు ఈ విధంగా సర్దుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చేపల్లో 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఉప్పు కారం అనేది పులుపుకి తగ్గట్టుగా ఉండాలి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితేనే ఈ చేపల పులుసుకి టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు సరిపోకపోతే చివర్లో చూసుకొని వేసుకోవచ్చు. ఈ పసుపు, కారం, ఉప్పు వేసిన తర్వాత ముక్కకి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. కారము మంచి కలర్ లో ఉందనుకోండి, చేపల పులుసు బాగా ఎర్రగా చూడడానికి చాలా బాగుంటుంది. అందుకనే మంచి కలర్ ఉన్న కారాన్ని ఎంచుకోండి. నేనైతే ఇంట్లో పట్టించుకున్న కారమే వాడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం అనేది ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించేసి కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి ఈ సైజులో ఉన్నవి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 మామిడికాయ, పచ్చి మామిడికాయ. నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ లేకుండా చేయరండి. ఖచ్చితంగా మామిడికాయ వేస్తారు. వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ముక్కలుగా చేసుకోండి. ఉల్లిపాయల్ని కాస్త ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయడం వల్ల పులుసులో ఉడికి మనం రైస్ లో తినేటప్పుడు ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టమాటాలని కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. సేమ్ మామిడికాయని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు పులుసులో ఉడికి మనం తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఈ మామిడికాయ పులుపు ఉంటుంది, చింతపండు అన్ని వేస్తాం కదా, టేస్ట్ అంత బాగుండదు అనుకోవద్దు. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఈ కేజీ చేప ముక్కలకి 100 గ్రాములు చింతపండు తీసుకోండి. ఈ చింతపండు ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. లోపు పసుపు, కారం, ఉప్పు ముక్కకి కాస్త పట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఇదే కడాయిలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పైన వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 5 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. చేపల పులుసుకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని బాగా పిసికి పిప్పి అంతా తీసేసి రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత దీంట్లోనే 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. జస్ట్ మనకి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నీళ్లు పోసామనుకోండి చేప తొందరగానే ఉడికిపోతుంది. అలాగే పులుసు అనేది పల్చగా అయ్యి టేస్ట్ అంత బాగుండదు. అందుకనే నీళ్లు ఎక్కువగా పోసుకోకూడదు. అలానే నీళ్లు పోసిన తర్వాత చేత్తోని కలపకుండా ఇలా స్పూన్ పెట్టి లైట్ గా నిదానంగా మధ్య మధ్యలో కలిపి ఈ కడాయిని డైరెక్ట్ గా తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించండి. తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. సుమారు మీకు ఒక 15-20 నిమిషాల టైం పడుతుంది పులుసు ఉడకడానికి. చేపల పులుసుని మధ్య మధ్యలో మీరు 2-3 సార్లు ఈ విధంగా కలిపి మళ్ళీ ఉడికిస్తూ ఉండాలండి. గంట పెట్టారు అంటే ముక్క విరిగిపోతుంది. గంట ఎప్పుడు పెట్టకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. చేపల పులుసుని ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. మధ్యలో ఒక 2-3 సార్లు కలిపితే సరిపోతుంది. ఈలోపు ఏం చేద్దామంటే వేరొక ప్యాన్ లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ మూడింటిని కలిపి దోరగా వేయించుకోండి. మెంతులు బాగా వేగాలండి. మెంతులు అనేవి సరిగా వేగలేదు అంటే మీకు అది చేదొచ్చేస్తుంది. అందుకని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. మెంతులు వేగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, అన్ని బాగా వేగాయి కదా. వేగిన తర్వాత ఫస్ట్ వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి.
మీ దగ్గర కనుక రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకోండి, ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి వీటిని కూడా కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి లాస్ట్ లో మనం చేపల పులుసు పైన చల్లుతాము, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. పులుసు అనేది కొద్దిగా చిక్కబడింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు దీంట్లో ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అనిపిస్తుంది, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఎక్కువ కలపొద్దండి, చేప ముక్క విరిగిపోతుంది. ఇలా జస్ట్ లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను, పులుసు రెడీ అయిపోయింది. మనం ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉడికించొద్దు. ఇలా పులుసు కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారేటప్పటికి పులుసు ఇంకాస్త చిక్కబడుతుందండి. పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి పులుసు కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్ గా కొత్తిమీర చల్లుకున్నామంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చేపల పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే నిర్మలాస్ హోమ్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి.